నా ప్రియ సహోదర సహోదరీలారా, ఈరోజు మనం అత్యంత ప్రాముఖ్యమైన ప్రార్థన గురించి ఆలోచిద్దాం. అదే పరలోక ప్రార్థన. ఇది కేవలం కొన్ని మాటల కూర్పు కాదు, మన జీవితాన్ని, దేవునితో మన సంబంధాన్ని నిర్వచించే ఓ అద్భుతమైన మార్గదర్శి. ఈ ప్రార్థనలోని ప్రతి వాక్యం వెనక దాగి ఉన్న లోతైన అర్థాన్ని, అప్పటి పరిస్థితులను, నేటి మన జీవితాలకు అది ఎలా వర్తిస్తుందో బైబిలు ఆధారంగా పరిశీలిద్దాం. 1. మా తండ్రి. అబ్బా. మనం ప్రార్థన మొదలుపెట్టేటప్పుడు దేవుణ్ణి పరలోకములో ఉండే మా తండ్రి అని సంబోధిస్తాం. తండ్రి అనే ఈ భావన ప్రాచీన మతాలలో కూడా ఉంది. గ్రీకు మతంలో సేయస్ పాతెర్, రోమన్ మతంలో దివిస్ పాతెర్, వైదిక మతంలో ద్యౌస్ పితా. వీరంతా సృష్టికర్త అన్న భావంతో దేవుణ్ణి తండ్రి అన్నారు. పాత నిబంధనలో పూర్వవేదం దేవుణ్ణి 14 సార్లు తండ్రి అని సంబోధించారు. ఇక్కడ దేవుడు ఒక సముదాయానికి లేదా జాతీయానికి తండ్రిగా ఉన్నాడు. ఉదాహరణకు, ప్రభువు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు అన్నాడు. నిర్గమకాండం 4వ అధ్యాయం 23వ వచనం. ప్రవక్త యెషయా ద్వారా ప్రజలు, నీవే మాకు తండ్రివి. యావే ప్రభూ, నీవే మా తండ్రివి. అనాది కాలం నుంచి మా విమోచకుడవని నీకే పేరు అన్నారు. యెషయా ప్రవచనం 63వ అధ్యాయం 16వ వచనం. ఈ వచనాల్లో దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి సామూహికంగా తండ్రి. కొత్త నిబంధనలో నూత్న వేదం. ఇక్కడ ఒక విశేషముంది. దేవుణ్ణి వ్యక్తిగతంగా తండ్రి అని మొట్టమొదటిసారిగా పిలిచినవారు మన క్రీస్తు ప్రభువు. ఆయన వాడిన అరామైక్ పదం అబ్బా. దీనికర్థం నాన్న. మార్కు సువార్త 14వ అధ్యాయం 36వ వచనం. అప్పట్లో యూదు చిన్నబిడ్డలు తమ సొంత తండ్రిని ఇంటిలో ప్రేమతో, చనువుతో అబ్బా అని పిలిచేవారు. యూదులకు దేవుడంటే విపరీతమైన మర్యాద, భయం ఉండేవి. ఆయన పేరును ఉచ్చరించడానికి కూడా జంకేవారు. గౌరవం కొద్దీ అదోనాయి, ప్రభూ లేక యజమానుడు అని పిలిచేవారు. కాని క్రీస్తు ప్రభూ మనకొక బిడ్డ తన సొంత తండ్రిని పిలిచినట్లుగా ప్రేమతో, చనువుతో దేవుణ్ణి అబ్బా అని పిలిచే భాగ్యాన్ని ఇచ్చారు. ఆయన దేవునికి ఏకైక కుమారుడు. ఆ కుమారుడు మనకు తండ్రిని తెలియచేయబట్టే మనం కూడా పరలోకంలో ఉండే మా తండ్రి అని పిలవగలుగుతున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో చెప్పినట్లుగా పవిత్రాత్మ ద్వారా మనం కూడా ఆ తండ్రిని అబ్బా, తండ్రి అని సంబోధించగలుగుతున్నాం. ఇది మామూలు భాగ్యం కాదు. దేవుడన్ని చోట్ల ఉన్నా యూదులు ఆయనను గౌరవార్థం పరలోకంలో ఉండే దేవుడు అని పిలుస్తారు. 2. దైవిక విన్నపాలు. పరలోక ప్రార్థనలో తొలి 3 విన్నపాలు దేవునికి సంబంధించినవి. నీ నామం పూజింపబడునుగాక. బైబిలులో నామము అంటే వ్యక్తి అని అర్థం. కనుక దీని అర్థం తండ్రి, నీవు పూజింపబడాలి. బైబిలు ప్రకారం దేవుడు మహాపవిత్రుడు. ఆయన తన పవిత్రతను వెల్లడి చేయగా నరుడు దానిని అంగీకరించి ఆయన నామాన్ని స్తుతించాలి. మనం దేవుని నామాన్ని ఎలా పూజిస్తాం? ఆయన పవిత్రతను స్తుతించడం ద్వారా, ఆయనను ఆరాధించి పూజించడం ద్వారా, ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా, ఆయన చిత్తానికి బద్ధులం కావడం ద్వారా, పవిత్రాత్మ ద్వారానే మనం దేవుణ్ణి ఆరాధించే శక్తిని పొందుతున్నాం. నీ రాజ్యం వచ్చునుగాక. ఇక్కడ రాజ్యమంటే పరిపాలన. ఈ విన్నపం భావం దేవుడు నరులను పరిపాలించాలి. దేవుడు తన ప్రతినిధి అయిన మెస్సియా క్రీస్తు ద్వారా పరిపాలిస్తాడు. క్రీస్తుతోనే దైవరాజ్యం ప్రారంభమవుతుంది. ఆయనే దాని స్థాపకుడు. దైవరాజ్యం వ్యాప్తి చెందడానికి మన సహకారం అవసరం. దైవరాజ్యం ఎక్కడ పెంపుచెందుతుంది? ముఖ్యంగా నరుల హృదయాల్లోనే. నరుడు నిండు హృదయంతో పరలోకపితను, క్రీస్తును అంగీకరించి తన హృదయంలో ఆరాధించడమే దైవరాజ్యం. ఈ రోజుల్లో మనం దైవరాజ్యాన్ని నెలకొల్పడమంటే భవనాలు కట్టడమనుకుంటాం. కాని రాయి, రప్పలతో కట్టిన కట్టడాల్లో కంటే దేవుడు ప్రప్రథమంగా నరుల హృదయాల్లోనే నివసిస్తాడు. కనుక దైవరాజ్యాన్ని వ్యాప్తి చేయడమంటే నరుల హృదయాలను సిద్ధం చేసి వారు నిండు హృదయంతో భగవంతుణ్ణి ఆరాధించేలా చేయడం. నూత్న వేదంలో దైవరాజ్యమంటే క్రైస్తవ సమాజమే. పవిత్రాత్మ ద్వారా దేవుడు ఈ సమాజంలో నెలకొని ఉంటాడు. నీ చిత్తం పరలోకములో నెరవేరునట్లు భూమిమీద కూడా నెరవేరునుగాక. దేవుడు మన ప్రార్థనతో సంబంధం లేకుండా తన చిత్తాన్ని నెరవేర్చుకుని తీరుతాడు. కనుక ఈ విన్నపం భావం మన తరపున మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అని. పౌలు అపోస్తలుడు చెప్పినట్లు నరులంతా రక్షణం పొందాలని దేవుని చిత్తం. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఈ రక్షణమంటే మనం దేవునికి పుత్రులమై, ఆయనలా పవిత్రులమై నిత్య జీవం పొందడం.
దీనికి మనమో బిడ్డలాగా దేవునికి విధేయులమై నమ్మికతో ప్రేమతో ఆయన ఆజ్ఞలను పాటించాలి. దేవునికి లొంగి ఉండడం నరులకు కష్టమనిపిస్తుంది. కనుక తండ్రి నీ చిత్తమే నెరవేరాలి అని ప్రార్థించిన క్రీస్తు ప్రభువు విధేయతే మనకు ఆదర్శం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 42వ వచనం. ఈ విన్నపంలో మనం దేవుని పట్ల విధేయత చూపడానికి శక్తిని ప్రసాదించమని వేడుకుంటున్నాం. 3. మానవ విన్నపాలు. పరలోక ప్రార్థన 2వ భాగంలో మానవుని అవసరాలకు సంబంధించిన 3 విన్నపాలు వస్తాయి. మా అనుదిన ఆహారాన్ని నేటికి మాకు దయచేయుము. ఈ ఆహారం అన్న పదాన్ని విస్తృతార్థంలో తీసుకోవాలి. మనం తినే భోజనం ఇందులో ఒక భాగం మాత్రమే. 1. భౌతిక అన్నం. ఇది మన దేహానికి అవసరమైన భౌతిక ఆహారాన్ని సూచిస్తుంది. ఆకాశపక్షులను, పొలంలోని పువ్వులను పోషించే తండ్రి వాటికంటే శ్రేష్ఠులైన మనలను తప్పక పోషిస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుండి 34వ వచనం. 2. ఆత్మీయ దీవెనలు. ఇది మెస్సియా మనకోసం దేవుని నుండి కొనివచ్చే వరాలను, దీవెనలను సూచిస్తుంది. అవి మన ఆత్మకు, దేహానికి సంబంధించినవి. 3. దివ్య సత్ప్రసాదం యూకరిస్టు. ఈ ఆహారం అరణ్యంలోని మన్నాను గుర్తుకు తెస్తుంది. ఈ లోకమనే ఎడారిలో ప్రయాణిస్తున్నా మనకు క్రీస్తే మన మన్నా, మన ఆహారం. ఆయనే పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారాన్ని. ఈ ఆహారాన్ని భుజించేవాడు నిత్యం జీవిస్తాడు, నా శరీరమే అన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం. 4. ఐక్యత. దేవుని నుండి పొందే ఆహారాన్ని 10 మందితో కలిసి భుజించడం ద్వారా మనకు సమాజభావము, సోదరభావము సిద్ధిస్తాయి. మా అప్పులను మేము మన్నించినట్లే నీవు మా అప్పులను మన్నించుము. మనం బలహీనత వల్ల తండ్రైన దేవునికి విరోధంగా పాపం చేస్తాం. ఈ పాపాలే బైబిలు భాషలో అప్పులు. మన కరుణామయుడైన దేవుడు మన తప్పిదాలను క్షమిస్తాడు. లూకాసువార్త 15వ అధ్యాయం. ఆ తండ్రి బిడ్డలమైన మనం కూడా ఆయనలాగే జాలిగుణాన్ని అలవర్చుకోవాలి. ప్రభువు బోధించినట్లుగా మీ తండ్రిలాగే మీరు కనికరంతో మెలగండి. లూకాసువార్త 6వ అధ్యాయం 36వ వచనం. పరస్పర క్షమాపణము అత్యవసరం. మన తోడి సేవకుని చిన్న అప్పును క్షమించలేని సేవకుని ఉపమానం మనకు తెలుసు. నేను నీ పట్ల దయజూపినట్లే నీవు నీ తోడిదాసుని పట్ల దయజూపవలదా? మత్తయి సువార్త 18వ అధ్యాయం 33వ వచనం. నీవు ప్రార్థనకు పూనుకొన్నప్పుడు నీ సోదరునిపై నీకేమైన మనస్పర్ధ ఉన్నట్లయితే ముందుగా అతన్ని క్షమించు. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మేము మన్నించినట్లే అనే మాటలో లోతైన అర్థముంది. లూకా సువార్తలో 11వ అధ్యాయం 4వ వచనం. కనుక అనే మాట ఉంది. ఇది షరతును తెలుపుతుంది. మేము మా సోదరులను క్షమిస్తేనే నీవు మమ్ము క్షమించు. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 12వ వచనం. అట్లే అనే మాట ఉంది. ఇది పరిధిని తెలుపుతుంది. మేము మా సోదరులను ఎంతవరకు క్షమిస్తున్నామో నీవు మమ్ము అంతవరకు క్షమించు. ఏ భావాన్ని తీసుకున్నా మనం తోడి ప్రజలను క్షమిస్తుండాలనే ఫలితం వస్తుంది. కనుక పరస్పర క్షమాపణము, భగవత్ క్షమాపణము ఈ విన్నపంలోని అంశాలు. మమ్ము శోధనలో చిక్కుకోనీయక దుష్టుని నుండి మమ్ము రక్షించు. శోధన 2 రకాలు. 1. పరీక్ష, టెస్ట్. దేవుడు మన విశ్వాసం ఏపాటిదో తెలుసుకోవడం కోసం ఇచ్చే పరీక్షలు. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం. దీనివల్ల పాపం ఉండదు. 2. పాపం వైపులాగే శోధన, టెంప్టేషన్. ఇవి మనలను పాపంలోనికి కూలద్రోయడానికి వస్తాయి. ఇవి పిశాచం నుండైనా లేదా మన పతన స్వభావం నుండైనా పుడతాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13, 14వ వచనాలు. ఈ కడపటి విన్నపంలో మనం 2వ రకపు శోధనల నుండి, ముఖ్యంగా పిశాచం తెచ్చిపెట్టే శోధన నుండి దేవుడు మనలను రక్షించాలని ప్రార్థిస్తున్నాం. మనం శోధనలకు లొంగిపోకుండా ఉండాలని, దైవ సహాయంతో వాటిని జయించాలని వేడుకుంటున్నాం. చివరి భాగం. దుష్టుని నుండి మమ్ము రక్షించు. ఈ దుష్టుడు ఎవరో కాదు, నరజాతికి శత్రువైన పిశాచమే. మనలను పాపంలోకి కూలద్రోయాలని చూసే పిశాచం నుండి కాపాడమని దేవునికి మనవి చేస్తున్నాం. చివరి రోజుల్లో క్రీస్తును విడనాడటమనే మతభ్రష్టత అనే పెద్ద శోధన నుండి కాపాడమని కూడా ఈ ప్రార్థనలో వేడుకుంటున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు ప్రార్థన. ఈ పరలోక ప్రార్థన కేవలం శిష్యులకు నేర్పింది మాత్రమే కాదు, క్రీస్తు స్వయంగా ప్రార్థించింది కూడా. ఆయన పరలోకంలోని తండ్రి అని దేవుణ్ణి సంబోధించారు. నీ నామం పూజింపబడునుగాక అని మనవి చేశారు. ఎందుకంటే ఆయన తండ్రి మహిమ కొరకు అంకితుడైనవాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 28వ వచనం.
నీ రాజ్యం వచ్చునుగాక అని వేడారు. నీ చిత్తం నెరవేరాలి అని విన్నవించుకున్నారు, ఎందుకంటే ఆయన దైవచిత్తాన్ని నెరవేర్చడానికే జీవించారు. లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం. మాకు నేటికి కావలసిన అన్నం దయచేయుము అని ప్రార్థించారు, ఎందుకంటే ఆయన తన అనుదినాహారాన్ని తండ్రి నుండే పొందారు. మా అప్పులను మన్నించు అని విన్నవించారు, ఎందుకంటే ఆయన శత్రువుల కొరకు కూడా ప్రార్థించారు. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. మమ్ము శోధనలో ప్రవేశింపనీయక దుష్టుని నుండి కాపాడు అని అడిగారు, ఎందుకంటే ఆయన శిష్యులు శోధనలో ప్రవేశించకుండా ఉండాలని ప్రార్థించారు. లూకా సువార్త 22వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. మనలాగే క్రీస్తు ప్రభువు కూడా పితను ఆరాధించినవాడు. మనం ఈ ప్రార్థన ద్వారా దైవరాజ్యం మన హృదయాల్లో నెలకొనాలని, ఆ రాజ్యం కొరకు కనిపెట్టుకుని ఉండాలని నేర్చుకోవాలి. ఆమెన్.